ఎప్పుడూ లేని విధంగా నిన్న సీబీఐ ప్రత్యేక కోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు ఆవరణలో కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సృష్టించిన సైకో గ్యాంగ్ రచ్చ, ఆ తర్వాత సీబీఐ కోర్టు ఇచ్చిన అనూహ్య ఆదేశాలు జగన్తో పాటు ఆ పార్టీ వర్గాలకు భారీ షాక్ ఇచ్చాయి. మొత్తం వ్యవహారం బెడిసిగొట్టింది అని విషయాలను అభిప్రాయపడుతున్నారు. నిన్న ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరైన సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కోర్టు ఆవరణను చుట్టుముట్టాయి. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కొందరు అత్యుత్సాహంతో కోర్టు హాల్ వద్దకు దూసుకొచ్చిన నినాదాలు చేస్తూ న్యాయ వ్యవస్థను అగౌరవపరిచేలా ప్రవర్తించినట్టు సమాచారం. సైకో గ్యాంగ్ అని ప్రత్యర్థులు విమర్శించే స్థాయిలో ఈ చర్చ జరగడం, ఆ చర్య పట్ల న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కోర్టు గౌరవాన్ని, విచారణ పవిత్రతను భంగపరిచే ఏ పక్ష చర్యకు న్యాయస్థానం చాలా సీరియస్ తీసుకుంది. పార్టీ శ్రేణులు అతి కారణంగానే కీలక కేసులో కోర్టు తీవ్రంగా స్పందించింది. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీబీఐ తరపు న్యాయవాది గట్టిగా వాదించారు. ముఖ్యంగా మీడియా సమావేశాల ద్వారా కోర్టు ఆవరణలో ఇలాంటి ప్రదర్శనల ద్వారా కేసు విచారణ, సాక్ష్యాలు ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీబీఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును నిరాకరిస్తూ ప్రతి చర్యకు ఆయన తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించి ఇంతకు మించి ఆయన బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇది వైసీపీ అధినేత ఊహించని షాక్గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కోర్టు ఆవరణలో జరిగిన ఈ రచ్చతో జగన్ గారికి మద్దతుగా ప్రదర్శన చేయబోయిన నాయకులే ఇప్పుడు ఆయన కేసు మరింత చిక్కుల్లో పడేసేందుకు కారణమయ్యారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి మరింత బలోపేతం అవుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన పరంగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, ముఖ్యంగా రాజధాని అమరావతిపై స్పష్టత ఇవ్వడం, యువనేత నారా లోకేష్ గారు ఐటీ రంగంపై దృష్టి సారించడం వంటివి ప్రజల్లో విశ్వసనీయతని పెంచాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థల ప్రక్షాళన, క్షేత్రస్థాయి సమావేశాలు, పరిరక్షణపై తనదైన ముద్ర వేసుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ వైర్యంలో కూరుకుపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆ పార్టీ మరింత బలపరిచాయి. తాజాగా కోర్టులో జరిగిన ఘటన, ఆ తర్వాత వచ్చిన కోర్టు ఆదేశాలు వైఎస్ జగన్ గారి రాజకీయ భవిష్యత్తుపై, పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిస్థితులకు అంచనా వేస్తున్నారు. మొత్తంగా నిన్న కోర్టులో వైసీపీ శ్రేణులు చేసిన ఆందోళన వారి అధినేతకు అత్యంత కీలక కేసులో ప్రతికూల ఫలితాన్ని ఇచ్చి ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అతి విశ్వాసమే అసలకే మోసం చేస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది.